హలో అండి. ఈ వీడియోలో నేను చంక లూజు, తర్వాత చెస్ట్ లూజు అదేనండి ఆర్మ్ హోల్ లూజు, తర్వాత చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఆది బ్లౌజ్‌కి ఏ విధంగా మ్యాచ్ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్‌ని పాటించాలి, భుజాలు జారకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్‌ని పాటించాలి అనేదైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన బ్లౌజు ఏ బ్లౌజు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అనేది క్రాస్ కటింగా లేదా స్ట్రైట్ కటింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనము క్రాస్ కటింగ్ అయితే 99.9 చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి బ్లౌజ్ అనేది. స్ట్రైట్ కటింగ్ అనేది ఎవరు ప్రిఫర్ చేస్తారంటే చిన్నగున్న వాళ్ళు, తర్వాత చెస్ట్ అనేది తక్కువ ఉన్నవాళ్ళు, బస్ట్ సైజు తక్కువ ఉన్నవాళ్ళు, తర్వాత ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే స్ట్రైట్ కటింగ్ అయితే ప్రిఫర్ చేస్తారు. 99.9% చాలామంది ఎక్కువ క్రాస్ కటింగే ప్రిఫర్ చేస్తారు. ఈ క్రాస్ కటింగ్ అనేది ప్రిఫర్ చేయడం వల్ల పర్ఫెక్ట్‌గా ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా కూర్చుంటుంది. మనం ఎలా వేసుకున్నా కూడా నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా చాలా ఎలిగెంట్‌గా కూడా అంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. తర్వాత వేసుకున్న తర్వాత బాడీ మీదకెళ్ళిన తర్వాత కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. మోస్ట్‌లీ ఎక్కువ మంది దీన్నే ప్రిఫర్ చేస్తారండి. అది కాకుండా మనకి ఈ క్రాస్ కటింగ్ కట్ చేసింది మనము ఎప్పుడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా 2, 3, 4 ఇయర్స్ బ్యాక్ అంటే ముందు కుట్టించుకున్న ఇప్పటికి కూడా మనకు సెట్ అవుతుంది. అదే స్ట్రైట్ కటింగ్ అయితే అసలు సెట్ అవ్వదు. ఎందుకంటే మన బాడీలో అనేది చేంజెస్ అయ్యుంటాయి కదండి. సో వాటి వల్ల ఇక్కడైతే ఇది ఏజ్డ్ పర్సన్స్దే అండి. సో వీళ్ళైతే స్ట్రైట్ కటింగే చేయమన్నారు. ఫస్ట్ అయితే ఈ విధంగా 1/2 ఇంచ్ అయితే కింద మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆది బ్లౌజ్ ఇచ్చినారు కదండి, దాన్ని అయితే తీసుకుందాం. ఇక్కడ తీసుకున్న తర్వాత దీని యొక్క హైట్ అనేది చెక్ చేసుకోవాలి. హైట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ని డాట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్లో ఈ విధంగా పట్టేసుకుంటే మనకి హైట్ అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మనకి నేను ఏం చేస్తున్నానంటే నడుం పట్టి అనేది సపరేట్గా అతికించుకోలేదు. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ అనేది మార్కింగ్ చేసేసుకొని ఇందులోనే నడుం పట్టి అనేది కలిపేస్తానమాట. ఇది ఏజ్డ్ పర్సన్స్ది కాబట్టి థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోరండి. ఇంకొకటి నడుం పట్టికి నేను క్లాత్ కూడా అతికించను. ఇందులోనే క్లాత్ అనేది ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. అక్కడ నుంచి పైన వరకు ఇలాగా ఇక్కడ నుంచి పైన వరకు మార్కింగ్ వేస్తాం కదండి. ఇది బ్లౌజ్ ఒక హైట్. తర్వాత నడుము యొక్క లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్న చూడండి. 35 ఇంచెస్ అయితే ఉందండి. ఈ 35 ఇంచెస్ని 4 భాగాలుగా చేయాలి. ఇక్కడ చెస్ట్ పార్ట్ ఎంత ఉంది అనేది చూస్తున్నారు చూడండి. చెస్ట్ పార్ట్ ఎప్పుడైనా కూడా మీరు కొలిచేటప్పుడు సైడ్ ఉక్స్ పట్టిని మాత్రమే తీసుకోవాలి. ఉక్స్ పట్టిని తీసుకొని సైడ్ జాయింట్లు వేసుంటాం కదండి, అందులో ఫస్ట్ కుట్టు నుంచి ఫస్ట్ ఉక్స్ ఈ విధంగా తీసుకుంటే మనకి చెస్ట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి నేను నడుం లూజ్ నాకు ఎంత వచ్చిందండి, 8 అదేనండి 36 కదా, 35 దానికి 8 అప్పుడు మనము 8 వేసుకుంటే సరిపోతుంది. 90 అంటే 36 అంటే 9 ఇంచులు, కానీ మనకు వచ్చింది 35 మాత్రమే. 35 కాబట్టి 8 అలాగే వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనికి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలంటే 5.5. ఈ 5.5ను ఇందులో వచ్చేసి చంక డౌన్ అనేది 6 ఇంచెస్కి తీసుకుంటున్నాను. 6 ఇంచెస్కి తీసుకున్న తర్వాత ఇది ఖర్చుతో సహా 6 ఇంచెస్కి అయితే తీసుకున్నానండి. 35 ఇంచులు కదా, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్గా లైన్ అయితే వేయాలి. ఇలాగ కూడా ఇక్కడ మనము చెస్ట్ లూజ్ అనేది ఎంత తీసుకోవాలి అంటే ఎంత వచ్చిందండి మనకి పైన ఇందాక 10 ఇంచెస్ వచ్చిందండి. ఈ 10 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా రౌండ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ రౌండ్ ఇచ్చేటప్పుడు రౌండ్కి చంక రౌండ్ తిప్పేటప్పుడు 1.5 అయితే నేను తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత పైన నుంచి ఈ విధంగా
లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ ఇదైతే ఫిట్టింగ్ పాయింట్, ఇది వచ్చేసి మనకి ఖర్చు. ఈ బ్లౌజ్ అనేది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది 5.5 తీసుకున్నానండి. ఈ 5.5లో 2 మీద 2 లైన్లు అంటే 2.5 వచ్చేసి నెక్ తీసుకున్నాను. తర్వాత 3 మీద 3 లైన్లు, 3 మీద 3 లైన్లు అనేది షోల్డర్ అయితే తీసుకున్నానండి. వీళ్ళ షోల్డర్ కూడా ఎక్కువే ఉంది. తర్వాత ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఆర్మ్ హోల్ని అయితే తీసుకోవాలి. నీట్గా బ్లౌజ్ హ్యాండ్ అయితే పెట్టేసేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్ పై నుంచి అయితే మనము ఈ విధంగా మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇలాగ తీసుకునేటప్పుడు క్లాత్ అనేది ఎక్కడ కూడా ముడతలు పడకుండా పైన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలాగా తీసుకోవాలి. నీట్గా ఉండేటట్టు కుట్టు అనేది నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను కుట్టు దగ్గర నుంచి చూసుకుంటున్నాను చూడండి. ఇలాగా ఖర్చు దగ్గర నుంచి తీసుకుంటున్నాను, అంటే పైన ఖర్చు ఉంది కదండి, ఆ ఖర్చు దగ్గర నుంచి తీసుకుంటున్నాను. కుట్టు దగ్గర నుంచి తీసుకోవట్లేదు. మనకి కుట్టు దగ్గర నుంచి తీసుకుంటే ఒకలాగా వస్తుంది, ఖర్చు దగ్గర నుంచి తీసుకుంటే ఒకలాగా వస్తుంది. ఖర్చు అనేది మనం ఇప్పుడు చూపిస్తున్నాం కదా లైన్, సేమ్ దీని మీదనే మనము ఖర్చు అనేది వస్తుంది. ఇక్కడ కుట్టు వేసేటప్పుడు మనము 1/2 ఇంచ్ అనేది గ్యాప్ తీసుకొని కుట్టు వేస్తాం కదండి. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఖర్చు అంటే క్లాత్ మనం ఎక్కడైతే కటింగ్ చేస్తామో అక్కడ నుంచి చెక్ చేశాను. సేమ్ తక్కువ వచ్చింటే నేను కిందికి అయితే ఇలాగ దింపాను. దీనివల్ల మనకి నేను ఖర్చు వదిలేసి చెప్తున్నాను చూడండి. ఈ విధంగా చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఒకవేళ రాకపోతే ఇలాగ కిందికి దింపుకోండి. ఒకవేళ తక్కువ వస్తే కిందికి దింపండి, లేదా ఎక్కువ వచ్చింది అనుకోండి పైకి దింపండి. అంటే చంక లూజ్ అనేది రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తే పైకి దింపాలి. ఇది ఎలాగ తెలుస్తుందంటే ఆది బ్లౌజ్ ఇచ్చారు కదండి మనకి, ఈ ఆది బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. చంక లూజు, చెస్ట్ లూజు రెండు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుంది అని అర్థం. ఇప్పుడు మనము కింద నెక్నైతే డ్రాయింగ్ చేసాం కదండి, ఇప్పుడు ఇలాగనే కొంచెం కర్వ్ అయితే తీయాలి లోపలికి ఈ విధంగా. ఇది మరీ డీప్ నెక్ కాదు, మరీ హై నెక్ కూడా కాదండి, మీడియం. ఎందుకంటే వీళ్ళది పెద్ద సైజు కదా బ్లౌజు, సో దానివల్ల ఇలాగ ఒకసారి చెక్ చేద్దామండి మనం. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి అంటే షోల్డర్ జాయిన్ చేస్తుంటాం కదండి, అక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలాగ చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్ అనేది. ఒకవేళ తక్కువ వస్తే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి, దానివల్ల మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇది మనకి బ్యాక్ పార్ట్. తర్వాత ఇక్కడ డాట్స్కి 1 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ 1 ఇంచ్ కవర్ అయ్యే విధంగా ఇలాగ మిడిల్లోకి టేప్ని ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి అనేది హైట్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ హైట్ అనేది కంపల్సరీగా 4 ఇంచెస్ అంటే అలా ఏం ఉండదండి, అంటే హైట్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా 1/2 ఇంచ్ అయితే వేసుకోవాలండి. ఈ డాట్ అనేది చిన్నగా వేసుకున్నా కూడా మనకి నెక్ అనేది వెనకాల సైడు ఎత్తినట్టు, తర్వాత సైడ్ జాయింట్ల దగ్గర నడుము దగ్గర కిందికి వచ్చేస్తుందండి. అలాగ ఉంటే ఫిట్టింగ్ ఏం బాగుండదు కదా. సో దానికోసం అలాగ ఉండకూడదు అనేసి నేను ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసేసి దీన్నైతే టక్స్లు వేస్తాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేస్తే అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకా చంక కింద భాగంలో ముడతలు అనేటివి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా అయితే కటింగ్ చేయాలి. దీన్ని బేస్ చేసుకుని మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మొత్తం అంతా కూడా నీట్గా కూర్చుంటుంది. దీన్ని ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నానండి. కటింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఆధారంగానే ఇప్పుడు చూడండి, దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేస్తున్నాను. ఎలాగ కటింగ్ చేస్తున్నానో ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇలాగ తిప్పేసేసి దీనికి ఆపోజిట్లోనే క్లాత్
అంటే ఇప్పుడు మనం వేసుకుంటుంది స్ట్రైట్ కటింగ్ కాబట్టి మనం క్లాత్ కూడా స్ట్రైట్గానే పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా క్లాత్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగానే మార్కింగ్ చేసేసేయాలి. కింద 2 ఇంచెస్కి ఇలాగా చూడండి ఇక్కడ మొత్తం అంతా నీట్గా ఉండేటట్టు మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సేమ్ ఏ విధంగా అయితే ఉందో ఇలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేసి ఇక్కడ చంక భాగంలో 1/2 ఇంచ్ అనేది ఇలాగ లోపలికైతే లోతు తీసుకోవాలి. ఈ లోతు అనేది ఎందుకు తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలా అంటే ఖచ్చితంగా 100% తీసుకోవాలండి. తీసుకుంటే మనకి ముడతలు అనేటివి రావు. ఇంకొకటి ఏంటంటే ఎందుకు తీసుకోవాలి అంటే మనం హ్యాండ్ అనేది ఎప్పుడు కూడా ఒకటే మూమెంట్లో అనేది ఉంచాం కదా, ఎప్పుడు కూడా స్ట్రైట్ అంటే ఒకటే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను ఫోన్ చూస్తున్నాను కాబట్టి నా హ్యాండ్ అనేది ముందుకుంది. లేదంటే ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను, ఇప్పుడు నా హ్యాండ్ అనేది ముందుకుంది. లేదంటే నేను ఇప్పుడు పని చేసేటప్పుడు నాకు ఈ హ్యాండ్ అనేది ముందుకుంటాయి కదండి. సో ఏ వర్క్ చేసినా కూడా మనకి ముందుకు వస్తాయి కాబట్టి కంపల్సరీగా అయితే మనము కర్వ్ అనేది తీయాలి ఫ్రంట్ పార్ట్లో. తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి టిప్ ఏంటంటే ఇక్కడ తీసుకునేటప్పుడు కింద పైన తీసుకున్న అంటే నెక్ దగ్గర తీసుకున్న వెడల్పు కంటే కింద ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల మనకి షేప్ అనేది యూ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ విధంగా ఉక్స్ పట్టీని మాత్రమే మెజర్ చేయండి. ఈ విధంగా ఉక్స్ పట్టి తీసుకున్న తర్వాత లెంత్ ఇప్పుడు మిడిల్ పాయింట్ అంటే చెస్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క హైట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనము ఎంత తీసుకోవాలి హైట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ హైటే చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఏమవుతుందంటే ఇది తక్కువ తీసుకోవడం వల్ల మనకి చెస్ట్ మీదకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది. సో దానివల్ల మనకి చాలా బ్లౌజ్ అంతా పాడైపోతుంది. చూడండి ఇక్కడ ఆది బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగానే మనం ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఇలాగా ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉందో సేమ్ విధంగా ఎవరికైనా కూడా మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే మెయిన్ డాట్ ఇంపార్టెంట్. మెయిన్ డాట్ ఇక్కడ నేను 2 ఇంచెస్కి అయితే వెడల్పు తీసుకున్నానండి. తర్వాత 2.5 అయితే ఇది హైట్ అయితే తీసుకున్నాను. ఈ హైట్ అనేది ఈ వీళ్ళు కూడా హైటే ఉన్నారండి. సో దీనికోసం నేను 2.5 అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇలాగ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి మిడిల్ టక్స్ అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య టక్స్ అయితే వస్తుంది కదండి, ఆ టక్స్ ఇది ఇటు పావించు అటు పావించు మార్కింగ్ చేయాలి. తర్వాత 3వ డాట్ వేసేటప్పుడు చంక దగ్గర ఇలాగ మెయిన్ డాట్ ఉంది కదండి, దీనికి ఆపోజిట్లో ఇలాగ అంటే ఎక్కడంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ మెయిన్ డాట్ స్టార్టింగ్ నుంచి ఇలాగ ఆపోజిట్లో పెడితే కరెక్ట్గా టేప్ని ఒక లైన్ అనేది వస్తుంది. అక్కడ నుంచి 3.5 లేకుంటే 4 ఇది హైట్ని బట్టి వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 4 ఇంచులకు వేసాను, ఎందుకంటే వీళ్ళు హైట్ ఉన్నారని. చూడండి ఇదంతా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ వస్తుంది అంటున్నారు కదా. సో ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ని కంపారిజన్ చేస్తాం. బ్యాక్ పార్ట్లో ఎంతైతే వచ్చిందో సో దాంట్లో నుంచి 1 ఇంచ్ అనేది తీసేసేయాలి. మనకి ఎంత వచ్చిందండి, బ్యాక్ పార్ట్ కొలిచింటే 11 ఇంచెస్ వచ్చింది. సేమ్ 11 ఇంచెస్ ఇక్కడ కూడా వచ్చేలాగా చూసుకోవాలి. ఫ్రంట్ అంటే మనం టేప్ దగ్గర నుంచి కొలుచుకోవాలి. ఫ్రంట్ 11 ఇంచెస్ వచ్చే విధంగా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఉక్సు పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఇంత బాగా చేసినా కూడా మనకి ఒక ప్రాబ్లం అయితే ఉంటుందండి. అది ఏంటంటే ఇక్కడ చూడండి షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం. ఇలా ఇది ఉంటే కన్నా మనకి అసలు బ్లౌజెస్ అనేది సరిగ్గా సరిపోవు. సో దాన్ని ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి నేను ఇక్కడ ఒక పావించ్ అనేది ముందుకు షోల్డర్ దగ్గర అంటే నెక్ దగ్గరికి అయితే పావించ్ అనేది తీసాను. సేమ్ అదే విధంగానే నెక్ దగ్గర కూడా అంటే నెక్ దగ్గర తీసా కదండి, సేమ్ అదే విధంగానే షోల్డర్ దగ్గర కూడా ఒక పావించ్ అనేది ఇలాగా తీసేసుకోవాలి.
ఇలాగ తీయడం వల్ల మనకి షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఇందాక చెప్పా కదండి, పావించి అనేది నెక్ దగ్గర, అంటే నెక్ స్టార్ట్ అవుతుంది కదండి, ఎండ్ అవుతుంది కదా, అక్కడ నుంచి చూడండి ఇలాగా ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇక్కడ ఇలాగా ఒక పావించి అనేది కట్ అయ్యే విధంగా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఇలాగ కట్ చేస్తే మనకి అసలుకి ఇంకా షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇక్కడ కూడా ఒక పావించ్ అనేది కట్ చేయాలి, ఎందుకంటే మనకి నెక్ దగ్గర ఒక పావించ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశా కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే షేప్ బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలి కదా, అందుకోసం నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను ఎంత హైట్ తీసుకోవాలి అనేది. ఈ విధంగా చేయడం వల్ల మనకి అసలుకు షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ రాకోకుండా, బ్యాక్ పార్ట్ ఎక్కువ, తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఒకటే విధంగా రావడానికి నేను ఇక్కడైతే ఒక చిన్న టిప్, అంటే కరెక్ట్ మెథడ్ అయితే చూపిస్తున్నానండి. ఈ మెథడ్ మీరు ఫాలో అవుతే ఇంకా అసలుకి ఎన్ని బ్లౌజులైనా కూడా కుట్టండి, మీకు ఎక్కువ తక్కువ అనే ప్రాబ్లమే ఉండదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ మనము పైన కుట్టు, అంటే ఇందాక మార్కింగ్ చేస్తాం కదండి, ఫోల్డింగ్ చేస్తాము అనేది అక్కడి వరకు అయితే తీసుకోవాలి, అంతేకాని అక్కడ నుంచి మార్కింగ్ వేస్తాయి కదండి కింద, అక్కడి వరకు, మరి కింద వరకు తీసుకోకండి, మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 4 ఇంచెస్కి అయితే వేస్తున్నాను వెడల్పు, అంటే మెయిన్ డాట్ దగ్గర 4 ఇంచెస్ అనేది ఎంత సైజ్ వాళ్ళకి తీసుకోవాలంటే, పెద్ద సైజ్ బ్లౌజ్ ఉంది కదండి, ఈ బ్లౌజెస్కి అయితే 4 ఇంచెస్ సరిపోతుంది. చిన్న సైజు బ్లౌజ్ అంటే 30 కంటే చిన్న సైజు బ్లౌజెస్కి అన్నిటికీ కూడా 3.5 అయితే సరిపోతుందండి. చూడండి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర అయితే 4 ఇంచులు అయితే నాకు గ్యాప్ కావాలి, విత్ ఖర్చుతో సహా 4 ఇంచులు, 3 ఇంచులు ఉందండి కానీ 4 ఇంచులు 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. సేమ్ అదే విధంగానే 4 ఇంచెస్ సైడ్ జాయింట్ దగ్గర కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకొని హ్యాండ్స్ని అయితే కటింగ్ చేయాలండి. హ్యాండ్స్ని కటింగ్ చేసేటప్పుడు ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ అనేది ఎంత వచ్చిందో అనేది ఒకసారి చూసుకుందాము, ఖర్చుతో సహా. ఇలాగ 12 ఇంచెస్ వచ్చింది, దాన్ని అంటే 1 ఇంచ్ అనేది లెస్ చేయాలి. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు తీసేయాలంటే షోల్డర్ జాయిన్ చేస్తాం కదండి, ఆ పక్క ఈ పక్క హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది కదా, సో దానికోసం 11 ఇంచెస్ అనేది మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది వస్తుంది. చూడండి ఆ విధంగా వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద అతికించుకునేకి, అంటే క్లాత్ అనేది జాయిన్ చేసి తిప్పేసి కుట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను చూడండి, 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను. సేమ్ హైట్ కూడా తీసుకున్నాను, ఇదే విధంగా చంక డౌన్ కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి పైన 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను, అంటే హైట్ తీసుకున్నా కదండి, సో అక్కడ దీని యొక్క హైట్ అనేది చంక డౌన్ అనేది 3.5 తీసుకున్నాను. ఈ చంక డౌన్ అనేది 3.5 తీసుకోవడం వల్ల మనకి చేతి కింద ముడతలు అనేవి రాకుండా బాగుంటుందండి. తర్వాత సైడ్ జాయింట్లు మనం వేసేటప్పుడు మార్జిన్ ఎంత తీసుకున్నామండి, 2 ఇంచెస్. ఇలాగ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్లు వేసిన దగ్గర 2 ఇంచెస్, తర్వాత పైన 2 ఇంచెస్కి వేసాం కదండి మార్కింగ్, ఈ 2 ఇంచెస్ కలిపేసుకొని ఈ విధంగా మధ్యలోకి ఒక లైన్ వేయండి 2 ఇంచెస్లో 1 ఇంచ్కి. తర్వాత 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చేసి సెకండ్ ఇంచ్కి వచ్చేసరికి కొంచెం ఆ లైన్ అనేది తాకాలి, ఇలాగ షేప్ అనేది ఇవ్వాలండి. దీనివల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత. ఇలాగా ఇప్పుడు ఎంత నీట్గా వచ్చింది కదా చూడండి కటింగ్. తర్వాత నేను ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది తీయనండి, ఈ షేప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ అనేది తీస్తాను. చూడండి ఇలాగా కటింగ్ అయితే చేసాం కదండి. ఇప్పుడు మనకి మిడిల్లోకి టక్స్ అయితే ఇద్దాం, దీనివల్ల మనకి షోల్డర్, అంటే షోల్డర్ దగ్గర హ్యాండ్ అనేది జాయిన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై అయితే అవుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు నేను చెప్పిన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా, ఖచ్చితంగా లైక్ చేయండి.